నమస్కారం అండి. వెల్కమ్ టు మన ఇంటి వాస్తు యూట్యూబ్ ఛానల్. నేను మీ మనోహర్ రావు, వాస్తు పరిశోధకుని. ఈరోజు మన వీడియో వాస్తు అంటే ఏమిటి, వాస్తు గురించి చాలామందికి చాలా విషయాలుగా చాలా రకాలుగా తెలుసు. అంటే అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉంటాయి, కానీ ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాలు చాలా తక్కువగా తెలిసి ఉంటాయి. కాబట్టి అవి ఏవి, అసలు మనం తప్పు ఏది నిజం ఏది, అసలు మనం తప్పును నమ్ముతున్నామా నిజాన్ని నమ్ముతున్నామా, అసలు వాస్తు అంటే నిజంగా ఇదేనా అనే విషయాలు చాలామంది చాలా తక్కువ తెలుసు. కానీ అందరికీ కూడా కొద్ది గొప్ప తెలిసే ఉంటుంది. కానీ అసలు వాస్తు అంటే ఏమిటి అనే విషయాల గురించి మనం క్లుప్తంగా వివరంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. మీరు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ బంధుమిత్రులు కానీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయమనండి. వాస్తుకు సంబంధించిన అన్ని విషయాల గురించి క్లుప్తంగా వివరంగా అన్ని కోణాలను వాస్తుకు సంబంధించిన అన్ని విషయాల గురించి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు విషయం ఏంటంటే వాస్తు అంటే ఏమిటి. వాస్తు అంటే ఏమిటి, అసలు వాస్తు అనేది ఏంటి, వాస్తువే ఎందుకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి ఏం జరుగుతుందంటే, నేను రెగ్యులర్గా సైట్ అంటే చాలామంది ఇంట్లోకి పిలుస్తూ ఉంటారు, పోతూ ఉంటాం. కాబట్టి చాలామంది వాస్తు ఎప్పుడు గుర్తుకొస్తుంది అంటే, ఇల్లు నిర్మించిన తర్వాత, ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత, ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళు, లేకపోతే మనకు తెలిసిన బంధువులు, మన మిత్రులు వచ్చి అరే ఇది వాస్తుకు లేదా అన్నప్పుడు మాత్రమే చాలామందికి వాస్తు గుర్తుకొస్తుంది. ఎంత దౌర్భాగ్యం అంటే లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టి ఇల్లు నిర్మించేటప్పుడు మినిమం మీ ప్రాంతంలో అనుభవజ్ఞులైన వాస్తు తెలిసిన వ్యక్తులతోని వాస్తు చూపించుకొని ఇల్లు నిర్మించుకుంటే ఎంత ప్రభావితం ఉంటుందంటే, వాస్తు అనేది చాలా ప్రభావితమైనది. చాలామంది తెలియదు, చాలామంది లైట్ తీసుకుంటారు. పర్లేదు, లైట్ తీసుకునే వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నమ్మకం కలిగిన వారి కోసం చెప్తున్నాను. వాస్తు అనేది 100% ఉండవలసింది. వాస్తు అనేది 100% ప్రతి ఒక్కరికి కావాల్సింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, వాస్తు అనేది 100% పాటించాల్సిన శాస్త్రం. ఎందుకు పాటించాలంటే, వాస్తు అనేది ఎవరో కల్పితంగా సృష్టించింది కాదు. ప్రపంచంలో పంచభూతాలతోని ముడిపడి ఉండేది వాస్తు. పంచభూతాలు అంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి. వాటికి ఏం సంబంధం అంటే, వాటికి అన్ని సంబంధమే ఉంటాయి. పంచభూతాలు లేకుండా ప్రపంచంలో ఏది సాధ్యం కాదు. పంచభూతాలు లేకుండా ప్రపంచంలో ఏది సాధ్యం కాదు. 100% చెప్తున్నాను. పంచభూతాలతోనే సాధ్యపడుతుంది. కాబట్టి అదే పంచభూతాలను మన గృహంలో సరి చేసుకుంటే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయంటే మనం ఊహించలేము అసలు. ఒక్కసారి మీరు పంచభూతాలను మన ఇంటిలో వాటి స్థానాలలో 100% స్థిరంగా నిర్మించండి. మీరే ఫలితాలు మీ కళ్ళతోనే మీరు చూస్తారు. ఎందుకంటే మేము చాలా దగ్గర చూస్తుంటాం కదా, చాలా సైట్లు పోతూ ఉంటాము. చాలామంది దాదాపుగా చేస్తూ ఉంటారు, కానీ చిన్న మిస్టేక్లు, కానీ తెలియక చాలా పెద్ద మిస్టేక్ అవుతుంటుంది. చిన్న మిస్టేక్ కానీ చాలా పెద్ద మిస్టేక్ అది. వాళ్ళు చేసేది సరే వాస్తు సలహాలు అంటే లైక్ వాస్తు తెలిసిన వాళ్ళు ఎవరితోనన్నా వాళ్ళు చూపించుకుంటే చిన్న కరప్షన్ అది. కొంచెం ఇటు గోడ అటు పెట్టడమో, అటు గోడ ఇటు పెట్టడమో, లేకపోతే ఇటు విండో అటు పెట్టడమో, అటు డోర్ ఇటు పెట్టడమో, చిన్న కరప్షన్స్ ఉంటాయి. కానీ ఒక వాస్తు పరిశోధకుని లేకుంటే ఒక వాస్తు తెలిసిన వ్యక్తిని కలవక, తెలుసుకోక, వారి సలహాలు తీసుకోక ఎంత పెద్ద తప్పు చేస్తారంటే, అంత నిర్మాణం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ వాస్తు బాగాలేదండి, వాస్తు చూపించుకోవాలని ఎవరో తెలిసిన వాళ్ళని పిలుచుకొని అప్పుడు వచ్చి చెప్తే, వాళ్ళు వచ్చి ఇది కరెక్ట్ లేదండి, ఇది కరెక్ట్ లేదమ్మా, ఇది కరెక్ట్ లేదా అని చెప్పి ఇది అక్కడ తీసుకుని ఆయన ఇది అక్కడ తీసుకో అని చెప్పి మార్పులు చేర్పు చేయడం ఎందుకండి. ఎప్పుడైనా కూడా బిల్డింగ్ అనేది కూడా ఒకసారి
కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని డిస్మెంటల్ చేసి రినోవేషన్ చేస్తే దాని స్ట్రెంత్ కూడా దానికి ఉండదు. కాబట్టి మీరు దయచేసి ఇల్లు నిర్మించుకునేటప్పుడే తప్పకుండా వాస్తు ప్రకారం నిర్మించుకునే ప్రయత్నం చేయండి. వాస్తు ప్రకారం అంటే ఎవరిని వీళ్ళు ఎక్కడనో ఉంటారు, ఏమో చేస్తారు, వాళ్ళు ఎవరు వస్తారు, ఏం చాలామంది ఉన్నారు, చాలామంది పరిశోధకులు ఉన్నారు, చాలామంది వాస్తు తెలిసిన వాళ్ళు ఉంటారు. వారి సలహాలు తీసుకోండి, వాళ్ళ సూచనలు తప్పకుండా పాటించండి. వారి సూచనలు పాటిస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయండి. సబ్జెక్ట్లో పోతాం, పర్లాగా అవుతుంది మాట్లాడుతూ పోతే. వాస్తు అంటే ఏమిటి? వాస్తు పంచభూతాలకు ముడిపడి ఉంటుందండి. పంచభూతాలు అంటే అసలు పంచభూతాలకు వాస్తుకి ఏం సంబంధం? అసలు వాస్తు పంచభూతాలు ఏంది అసలు అంటే భూమి 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 అంటే ఇప్పుడు భూమి లేకుండా ప్రపంచంలో ఏది సాధ్యం కాదు. ఏది సాధ్యం కాదంటే ఏది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? అంతే. భూమి లేకుండా ప్రపంచంలో ఏదైనా సాధ్యమవుతుందా? మీకు సాధ్యమవుతుందా? కాదు. ఎందుకంటే భూమిది ఆకాశం లేకుండా ప్రపంచంలో భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని లేకుండా చిన్న మొక్క కాదు, చిన్న జీవి కూడా బ్రతకలేదు. కాబట్టి వాటికి మన ఇంటికి చాలా రిలేషన్ ఉంటుందండి. చాలా మందికి తెలియదు. హే కామన్ అంటే కానీ తెలియదు, చాలా మందికి తెలియదు. అదే తప్పు. మనం చేసే తప్పే అది. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోకపోవడం, వాస్తుని లైట్ తీసుకోవడం, పర్లేదు ఏమవుతుందిలే అనుకుంటే ఏమవుతుంది, ఇంకా ఏమవుతుంది అనేది మనం పోతా చూస్తూ ఉంటే అనుభవం వస్తుంటుంది. అది కాకుండా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయాలి. వాస్తు అనేది ముఖ్యంగా మానవాళికి కాదు, జంతువులకు కానీ, వృక్షాలకు కానీ, 3 కోటి దేవతలకు కానీ, అసలు లైక్ ఏం చెప్తాం, మొత్తం ప్రపంచమే వాస్తుకు ముడిపడి ఉంటుంది. మీరు బయటి దేశాల్లో కూడా చూసుకోండి, చాలామంది వాస్తుని నమ్ముతారు. మీకు తెలిసలేదు, నాకు ఫోన్స్ వస్తుంటాయి కాబట్టి నాకు ఐడియా ఉంది, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. బయటి దేశాల్లో కూడా ఇప్పుడు ముస్లింలు, క్రైస్తవులు కూడా వాస్తుని చాలామంది నమ్ముతారు. బయటికి ఏదో లైక్ అంటారు. మేము కూడా చాలామందితో చూస్తూ ఉంటాం. లైక్ చాలామందితో వీడియో చేయడానికి వీలు పడదు. వీడియో చేయలేను. వీడియోలు కస్టమర్లతో తీసుకోము. ఎందుకంటే చాలామంది ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంటికి వస్తారు, వాస్తు చూసి మా ఇంటి పక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మేము వాస్తు చూపించడం అనుకుని, అరే మాది బాగాలేదు అనుకుంటారు, అది అనుకుంటారు అని చెప్పి చాలామంది వీడియో ఇవ్వరు. ఇంకోటి మేము కూడా తీసుకోము. ఎందుకంటే ఎందుకు, మనం వచ్చిన పని ఏందో చేసుకున్నామా వెళ్ళిపోయినామా, వాళ్ళకు మంచి జరిగే ప్రయత్నం చేయాలి తప్ప మనం వాళ్ళని ఇబ్బంది పెట్టదు అనే ఉద్దేశంతో ఇప్పటివరకు అలాంటి చేయలేదు. ఇంకా ముందు ఏమైనా అవకాశం ఉంటే, ఎవరైనా ఒప్పుకుంటే అలాంటి వీడియోలు తీసే ప్రయత్నం చేద్దాం, లైవ్ వీడియోలు తీసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకైతే వాళ్ళు ఎవరు ఒప్పుకోలేరు, అలాంటి వీడియో కూడా తీయడానికి రాలేదు. ఇప్పుడే కదా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినాం. కాబట్టి ముందు ఏమైనా ఉంటే మీ ముందుకు తీసుకొస్తాను. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ ద్వారా కూడా మీకు వాళ్ళ అనుభవాలు, వారి వ్యవస్థ, మేము ఇంత ముందుకు పోయిన ఇళ్ళలో మేము చూసిన ఇల్లు, వాటి సూచన సలహాలు ఇచ్చిన ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కూడా మీకు వారి అనుభవాలు, వాళ్ళు ఇంత ముందుకు వాస్తు నేను చూడక ముందుకు ఏమున్నది, నేను చూసిన తర్వాత ఎలా ఉందనే వాటి వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ముందు భూమి అంటే వాస్తుకు ముఖ్యం. ఎందుకంటే ఇల్లు నిర్మించుకోవాలంటే భూమి ఉండాలి. ఆ భూమి స్థిరంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, దృఢమైన భూమి అయి ఉండాలి అక్కడ. ఎందుకంటే ఇల్లు నిర్మించుకోవాలంటే భూమి సహకరించాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే స్లమ్ ఏరియా ఉందనుకోండి, అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి 100% వీలు కాదు. లైక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం స్లమ్ ఏరియా ఏంది, సముద్రంలో అయినా ఇల్లు కట్టే వ్యవస్థ ఉంది. కానీ ఇప్పుడు అంత ఎక్స్పెన్సివ్ లైఫ్లో మనం లేము. కాబట్టి మనం పూర్ పీపుల్ నుండి రిచ్ పీపుల్ వరకు అందరికీ అందుబాటులో ఉండే వ్యవస్థలో మనం చేయాలి. కాబట్టి భూమి వాటి తీరు అంటే భూమిలో చాలా రకాలు ఉంటాయి, చాలా రకరకాల భూములు ఉంటాయి. కాబట్టి భూమి గట్టిగా ఉండాలి. ఎంత గట్టిగా ఉంటే మన గృహానికి అంత మంచిది. ఆ భూమి వ్యవస్థ ఎక్కడ ఎత్తుపల్లాలు లేకుండా భూమి స్లోప్గా అంటారు, లైక్ నీట్గా ఈశాన్యం సైడ్ డౌన్గా, నైరుతి సైడ్ హైట్గా, నీట్గా మనం చూస్తే, మనకు ఒక కళ్ళతో చూస్తే అరే ఓకే నీట్గా ఉంది, బాగుంది. అదేవిధంగా మనం ఎడుతు వరకు ఇలాంటి భూమి గుంతలు తీసేటప్పుడు కానీ వాటి స్ట్రెంత్ అర్థమైపోతుంది. గుంతలు తీసేటప్పుడు అక్కడున్న మనకు కానీ లేకుండా లూజ్ ఆయిల్ లేకుండా గట్టిగా ఉన్నదనుకోండి, ఆ భూమి ఆ ఇంటిని నిర్మించుకోవడానికి 100% బాగుంటుందని
అనుకోవచ్చు. భూమి వల్ల, భూమి నుండి. భూమి తర్వాత వచ్చేసి నీరు లేకుండా కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టే భూమి ఎలాగో నీరు కూడా అలాగే. నీరు లేకుండా ఈ మానవ మనుగడలో ఏది సాధ్యం కాదు. కాబట్టి ఒక గృహ నిర్మాణం చేయాలంటే భూమి ఎంత ముఖ్యమో వాటికి సంబంధించిన నీరు కూడా అంతే ముఖ్యం. నీటిని గృహం నిర్మించేటప్పుడు కానీ వాటికి సంబంధించిన అన్ని విషయాల్లో నీటిని ఫ్రంట్ అంటే బేసిక్ నుండి, అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నీటి అవసరం ఉంటుంది. నీరు లేకుండా ఎలాంటి వ్యవస్థ జరగదు. కాబట్టి నీరు కూడా అంతే అవసరం. కానీ ఆ నీరు కూడా అంతే అవసరం. వాటి గురించి ముందు మళ్ళీ ఇంకా చెప్తాను. నీరు తర్వాత గాలి వచ్చేసి ఎయిర్. ఇంకా గాలి కూడా అంతే. గాలి కూడా అంతే. గాలి అనేది మర్చిపోయాను. నీరు అనేది మన ఇంటిలో నీరు ఈశాన్యం సైడ్ ఉండాలి. ఈశాన్యం సైడ్ అంటే ఈశ్వరుని స్థానం. ఈశాన్యం సైడ్ మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక ప్లాట్ అనుకున్నప్పుడు ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అవుతుంది కదా. నీరు అనేది ఎప్పుడు కూడా భూమి కదా. భూమి కంటే మళ్ళీ ఫస్ట్ కంటే వస్తాం. భూమి కదా. ఇది భూమి. మన ఇల్లు కట్టుకోవాలంటే భూమి కావాలి. భూమి వచ్చేసి భూమి గట్టిగా ఉండాలి, స్ట్రెంత్గా ఉండాలి. భూమిని చూసుకుంటే మీకు చాలా లేయర్స్ ఉంటాయి. భూమి ఇలా ఉందనుకోండి, లేయర్స్ ఉంటుంది. ఈ లేయర్స్ అన్నిటిని మనం ఇక్కడ ఒక పెట్టి తీసి పని చేసుకుంటాము. ఇక్కడ సాయిల్ లూజ్గా ఉండకుండా ఎంత డెప్త్ వరకు స్ట్రెంత్ గట్టిగా వస్తుందో అంత డెప్త్ వరకు తీసుకొని ఇల్లు నిర్మించుకోవడం చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఈ అప్ అండ్ డౌన్స్, ఇల్లు నిర్మించేటప్పుడు ఏముంటుందంటే ఇట్లా అప్ అండ్ డౌన్ పొలాలు, ల్యాండ్స్ ఉంటాయి. అట్లా కాకుండా కొంచెం నీట్గా ఇట్లా ఫ్లాట్గా ఉన్న ల్యాండ్ తీసుకొని ఇల్లు నిర్మించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ ఉంటే వాటర్ ఇటువంటి మన ఇంటికి వస్తాయి. ఎక్కడ ఉంటే వాటర్ అంటే మనం అనుకుంటాం ఏంటంటే వాటర్ మీద వస్తలేదు కదా మనకు కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఈ లేయర్స్ అని చెప్పినా కదా, ఈ గ్రౌండ్ లెవెల్లో వాటర్ వస్తూ ఉంటాయి. మళ్ళీ మీకు చూపిస్తా ఒక్కసారి. చూపించే ప్లాన్ చేస్తా. భూమి అనుకున్నాం కదా. భూమి ఒక ప్లాట్ తీసుకున్నాం. ఒక ప్లాట్ ఇది ఉంది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనుకున్నాం. ఇది ఫస్ట్ భూమి అనుకున్నప్పుడు ఇది ఎలా ఉండాలి అసలు, దీని వ్యవస్థ ఏంటి? భూమి ఎప్పుడు కూడా ఫ్లాట్గా ఉండాలి, అంటే స్ట్రేట్గా ఉండాలి. స్ట్రేట్గా ఉన్న దాని మీదనే నిర్మాణం చేసుకోవడం బాగుంటుంది. ఎందుకు అంటే స్ట్రేట్గా ఉన్న బిల్డింగ్ దగ్గర ఇక్కడ ఒక బిల్డింగ్ నిర్మిస్తాము. ఈ బిల్డింగ్ నిర్మించాలంటే ఇక్కడ పిల్లర్స్ తీస్తాం, ఇక్కడ ఫుట్టింగ్స్ వేస్తాం, ఇక్కడ ఫుట్టింగ్ తయారు చేయడం జరుగుతుంది. ఈ పిల్లర్ ఇట్లా ఎక్స్టెన్షన్ అయితే ఈ ఫుట్టింగ్స్ అంటే డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకున్నాం, భూమి లోపల అనుకున్నాం. ఇట్లా లేయర్స్ ఉంటాయి. మన లోపల డెప్త్ తీసుకొని ఇల్లు నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఫ్లాట్గా ఉన్న ల్యాండ్ ఉందనుకోండి, వాటర్ అనేది ఇక్కడ రాకుండా ఉంటుంది, మన గ్రౌండ్ లెవెల్కి రాదు. కొద్దిగా వీలైనంత వరకు ఇక్కడికంటే ఇక్కడ కొంచెం హైట్ ఉండే ప్రయత్నం, అంటే ఇక్కడికంటే ఇక్కడ హైట్ ఉండే, అంటే టోటల్లీ మనం చూస్తే ఒక కొద్ది దూరం వరకు చూస్తే, చాలా దూరం వరకు చూస్తే అక్కడ డౌన్ ఉండి మన బిల్డింగ్ దగ్గర మన బిల్డింగ్ కొంచెం హైట్లో ఉండే ప్రయత్నం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అంతేగాని అప్ అండ్ డౌన్స్ అంటే ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనుకోండి, ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇట్లా అప్ అండ్ డౌన్స్ అంటే ఇక్కడ నిర్మాణం చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇట్లా నిర్మాణం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఫుట్టింగ్ చేస్తాం, ఇక్కడ ఫుట్టింగ్స్ చేస్తాం. ఇక్కడ వాటర్ ఏమవుతుందంటే ఎక్కడ నుంటో వచ్చే వాటర్ ఈ స్లోప్ ఉంది కదా, ఈ స్లోప్లో వాటర్ లోపలికి వెళ్ళి వస్తూ ఉంటాం లేయర్స్లో. అప్పుడు ఇక్కడ ఉండే ఫుట్టింగ్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం స్ట్రెంత్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఇట్లా ఫ్లాట్గా ఉన్నది తీసుకుంటే
ఇక్కడ ఎర్త్ కూడా చాలా గట్టిగా ఉంటుంది, ఇలాంటి ఇబ్బందులు కూడా రావు. కాబట్టి మీరు ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉన్న భూములు ఎన్నుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఈ భూమి ఇట్లా స్ట్రైట్గా ఉన్న భూమి ఎన్నుకోవాలి. అదే విధంగా భూమి గట్టిగా ఉండాలి. ఎందుకంటే 10 ఫీట్లు తీస్తే గట్టిగా కాకుండా 3-4 ఫీట్లు తీస్తేనే గట్టిగా వచ్చేటట్టుగా భూమి ఉంటే ఇంకా సంతోషం. ఎందుకంటే చాలా స్లమ్ ఏరియా ఉండదు. స్లమ్ ఏరియా అంటే ఇదే నేను చెప్పేది స్లమ్ ఏరియా అంటే ఎక్కడ ఉంటే వాటర్ వస్తూ ఉంటాయి. అవి మీకు కనిపించగానే పిట్స్ లైక్ ఈ గుంతలు తీస్తాం కదా భూమిలో, ఆ గుంతలు తీసేసరికి నీళ్లు స్టార్ట్ అయిపోతాయి. అలాంటి ఏరియాలో ఇల్లు కట్టుకోవడం కొద్ది వరకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినప్పుడు కూడా కట్టుకోవచ్చు, కానీ కొంచెం ఇంకా స్ట్రెంత్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మామూలు ఒక సిమెంట్ బ్యాగ్స్ తెచ్చే 2-3 సిమెంట్ బ్యాగులు వేయాల్సి వస్తుంది. లైక్ మామూలుగా ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి ఇట్లా ఉండడం కంటే మామూలుగా ఫ్లాట్గా ఉండి స్ట్రెంత్గా ఉండడం ముఖ్యం. ఇట్లా ఉండడం బెటర్. తర్వాత నీరు అనేది వాస్తులో చాలా ప్రాముఖ్యమైనది. ఇది మన ఇల్లు ఇలా అనుకున్నప్పుడు, మన ఇల్లు అంటే మన ప్లాట్ ఇలా ఉందనుకున్నప్పుడు ఈశాన్యం అంటే ఇది 4 భాగాలు విభజించినప్పుడు ఇది తూర్పు అవుతుంది. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం అవుతుంది. ఏదైతే ఇది ఉందో ఇది ఈశాన్యం అవుతుంది. ఈ ఏరియా ఉందో ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం అవుతుంది. కాబట్టి నీరుండే స్థానం. నీరు అంటే ఈశ్వరుని స్థానం. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో వాటర్ ఉండాలి. ఈ ఏరియాలో వాటర్ ఉండాలంటే ఈ స్లమ్ ఏరియా మొత్తం వాటర్ ఈ మూలకి వస్తుందా? రాదు. కాబట్టి దీనికి సంబంధం లేదు, వీటికి సంబంధం లేదు, నీరుకి సంబంధం లేదు. నీరు అంటే ఈ గ్రౌండ్లో మనం తీసుకున్న ఫ్లాట్లో, మనం తీసుకున్న ప్లేస్లో, మనం తీసుకున్న ఈ గృహంలో, మనం తీసుకున్న ఇంటిలో కంపౌండ్ వాల్ అనుకున్నప్పుడు ఈ ప్లేస్లో వాటర్ ఉండాలి. అది అండర్ గ్రౌండ్ మాత్రం ఉండాలి. ఇది ఉందనుకోండి అండర్ గ్రౌండ్ వాటర్ సంపులు ఉండాలి. అండర్ గ్రౌండ్, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకున్నప్పుడు అండర్ గ్రౌండ్ ఉండాలి. అప్ గ్రౌండ్ పైన పెడతారు, ఓవర్ హెడ్ పెడతారు, చాలా మంది పైన పెడతారు. పైన వాటర్ ట్యాంక్ అస్సలు ఉండదు. ఎప్పుడైనా కూడా అండర్ గ్రౌండ్లో వాటర్ ట్యాంక్ ఉండాలి. భూమి పైన ఫ్లాట్ ఉండాలి. భూమి మీద ఎప్పుడు కూడా వాటర్ ట్యాంక్ ఉండదు. భూమి మీద వాటర్ ట్యాంక్ ఉండాల్సి వచ్చినప్పుడు దానికి వేరే స్థానం ఉంటుంది. అది తర్వాత వస్తుంది. కాబట్టి ఈశాన్యంలో భూమి లోపలనే ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈశాన్యం కదా, ఈశాన్యంలోనే వాటర్ ఉండాలని తీసుకుపోయి ఒక హౌస్ ఉంటుంది, హౌస్ తీసుకుపోయి పెడతాం. లైక్ ఒక హౌస్ ఉంటుంది, ఇక్కడ తీసుకుపోయి పెడతాం. చాలా దూరం. ఇక్కడ ఈశాన్యంలో ఒరిజినల్గా చీపురు పుల్ల కూడా పెట్టొద్దండి. చీపురు పుల్ల కాదు, చిన్న చీపురు పుల్ల అంటే ఎంత వెయిట్ ఉంటుంది, కొద్ది వెయిట్ ఉంటుంది. అట్లా లైక్ వెయిట్ గురించి చెప్తున్నాను. కొద్ది వెయిట్ ఉన్నది కూడా ఈశాన్యంలో పెట్టొద్దు. అసలు ఎందుకు పెట్టొద్దు అంటే పెట్టొద్దు అసలు. ఇంకా ఈశాన్యంలో చిన్న వెయిట్ కూడా పెట్టొద్దు ఎప్పుడు కూడా. కాబట్టి ఇట్లా ఈ సంపులు ఉంటాయి, ఇట్లా పెట్టొద్దు. లేదా ఏదో రౌండ్ వాటర్ డ్రమ్ ఉంటుంది, ప్లాస్టిక్ డ్రమ్ ఉంటాయి, అవి తీసుకుపోయి ఈశాన్యంలో పెట్టు. కొద్దిమంది ఏం చేస్తారంటే ఇంకా రింగ్స్ ఉంటాయి కదా, రింగ్స్తో ఈశాన్యంలో తీసుకుపోయి కట్టేస్తుంటారు. ఇక 4 రింగ్లు వేసేస్తారు. చలో వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉందంటే ఈశాన్యం, చలో ఓకే రైట్ పెట్టేసారు, ట్యాప్ పెట్టేసారు. అయినా ఇది 100% రాంగ్. 100% అంటే 100-200% రాంగ్. ఎప్పుడు ఇట్లా నిర్మించుకోవద్దు. ఓన్లీ అండర్ గ్రౌండ్ మాత్రమే నిర్మించుకోవాలి. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ మాత్రమే పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అందరూ కూడా ఈశాన్యంలో అండర్ గ్రౌండ్ మాత్రమే పెట్టుకోవాలి. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ పెట్టుకొని ఈ గ్రౌండ్ లెవెల్ అనుకున్నప్పుడు అండర్ గ్రౌండ్లో వాటర్ ట్యాంక్ పెట్టుకొని ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. అంతే. ఇక మళ్ళీ దీని మీద వాకబుల్ ఏరియా ఉంటుంది, కానీ క్లోజ్ చేసుకుంటే డోర్ పెట్టుకుంటాం, క్లోజ్ చేసుకుంటాం. అంతే. ఇంకా ఇది మాత్రమే, ఇలా చేసుకుంటే మాత్రమే 100% కరెక్ట్. దీనిపైన ఎలాంటి నిర్మాణాలు కానీ ఎలాంటి లైక్ బకెట్లు నింపి వాటర్ పెట్టినా కూడా విరుద్ధమే. ఒక 4 బకెట్లు వేసుకుపోయి వాటర్ పెట్టుకున్నా కూడా విరుద్ధమే. ఇక్కడ ఎప్పుడు కూడా అలా పెట్టుకోవద్దు. తర్వాత వచ్చేసరికి గాలి అంటే ఇంక అందరికీ తెలిసిన విషయమే. అందరి ఇళ్ళలో గాలి ఉంటుంది, అందరికీ తెలిసిన ముచ్చటే.
గాలి, వాయుదేవుడు, నీరు, ఈశ్వరుడు, భూమి. నేను నైరుతి కట్ చేసిన నైరుతిలో భూమి టోటల్లీ వస్తుంది. భూమి అంటే ఓకే. వాయుదేవుడు, గాలి. గాలి అనేది మన ఇంటిలో స్పష్టంగా 100% ఇన్ అవుట్ విజిబిలిటీ ఉండాలి. అంటే మన ఇంటిలోకి వచ్చే ప్రతి ఒక్క అణువు బయటికి వెళ్ళిపోవాలి, లేదంటే కార్బన్ డైఆక్సైడ్గా తయారైపోతుంది. కాబట్టి మన గాలి కార్బన్ డైఆక్సైడ్గా కావద్దు అనుకుంటే విజిబిలిటీ ఈజీగా ఉండాలి. విజిబిలిటీ ఈజీగా ఉండాలి. ఎక్కువ మనం ఏమనుకుంటాం, ఎక్కువ శాతం మామూలుగా రెగ్యులర్గా ఏం చేస్తామంటే ఎక్కువ ఉత్తర భాగం కానీ తూర్పు భాగం, ఉత్తర భాగం ఎక్కువగా గాలి ఉండేటట్టుగా చూసుకోవాలి. తూర్పు భాగం ఉత్తర భాగమే ఎక్కువ గాలి ఎందుకు ఉండాలి అంటే తూర్పు సైడ్ ఉత్తరం సైడ్ ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటే ఇక్కడ గాలి ఎక్కువగా వస్తుంది, వెంటిలేషన్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ వెంటిలేషన్ల ద్వారా ఇక్కడ వెంటిలేషన్ ఇస్తే ఇక్కడ ఉండే వెంటిలేషన్ల ద్వారా గాలి రావడం వల్ల ఆరోగ్యంగా సుఖ సంతోషంగా ఉంటామని అనుకుంటాం. ప్రతి అంటే ఇక్కడ ఇస్తే ఇక్కడ నుండి ఇక్కడ కూడా ఇస్తాం అనుకోండి. ప్రతి దగ్గర వెంటిలేషన్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ విజిబిలిటీ ఉంటేనే కదా గాలి అప్ అండ్ డౌన్స్ అవుతుంటుంది. కాబట్టి గాలి ఎప్పుడు ఈజీగా ఉండాలి. ఇక్కడ నుండి ఎక్కువ గాలి మనకి ఇక్కడ నుండి ఎక్కువ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ నుండి గాలి ఎక్కువ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ నుండి కూడా గాలి రావచ్చు, కానీ ఇక్కడ నుండి ఈశాన్య ఋతుపవనం నుండి వచ్చే గాలులు చాలా ఆరోగ్యకరంగా, చాలా అంటే ఆరోగ్యకరంగా, సంతోషంగా, ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఈ నైరుతి ఋతుపవనాల్లో వచ్చే గాలులు ఏమైందంటే చలిగాలులు వస్తాయి. వాటి ద్వారా ఏమైందంటే వర్షం వచ్చినప్పుడు వచ్చే గాలులు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆ గాలుల ద్వారా చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళకు కానీ, ముసలి వాళ్ళకి కానీ రోగాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. రోగాలు అంటే లైక్ మనం చల్ల గాలి పెడితేనే టవల్ కట్టుకుంటాం, లేకపోతే ఇంకా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, ముసలి వాళ్ళు ఉంటే ఇంకే రకరకాలుగా వాళ్ళకు ప్రికాషన్స్ ఉంటాయి. వాటికి ఇక్కడికి వెళ్ళి వచ్చిన గాలి వల్ల పెద్ద ఎఫెక్ట్ అనిపించదు, ఇక్కడికి వెళ్ళి వచ్చే గాలి వల్ల చాలా పెద్ద ఎఫెక్ట్ అనిపిస్తుంది. తొందరగా కోల్డ్ కావడం కానీ, ఫీవర్ రావడం కానీ, వైరల్ ఫీవర్స్ రావడం కానీ తొందరగా అయిపోతుంది. ఎందుకంటే వెదర్ చేంజ్ కావడం వల్ల రకరకాల అంటారు కదా వైరల్ ఫీవర్స్ అని. లైక్ అదే టైంలో అట్లా ఇక్కడ నుండి వచ్చే గాలి వల్ల కొంచెం ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ గాలిని కూడా ఇక్కడ నుండి విజిబిలిటీ ఎక్కువ వచ్చేటట్టుగా చూసుకుంటే బాగుంటుంది. ఇది ఓకే. తర్వాత అగ్ని, ఆకాశం, అగ్నిదేవుడు. అగ్ని అంటే ఫైర్. ఆకాశం నుండి ఫైర్ వస్తుంది, మామూలు భూమి నుండి కూడా ఉంటుంది. అగ్ని ప్లేస్లో ఉంచాలి ఎప్పుడు కూడా అగ్నిని. చాలామంది ఏం చేస్తారంటే వాయువులో కూడా పెడుతున్నారు, కొద్దిమంది నైరుతిలో పెడుతున్నారు, రకరకాలుగా పెడుతున్నారు. ఇదంతా తప్పు. ఓన్లీ ఆగ్నేయం సైడే అగ్నిని పెట్టాలి. ఆగ్నేయం సైడే మన ఇంట్లో వంట చేస్తాం కదా, వంట అంటే ఫైరే కదా. కాబట్టి ఇది ఆగ్నేయంలో వచ్చేటట్టుగా చూసుకోవాలి. వీలైనంతవరకు ఆగ్నేయం ప్లేస్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ దిక్కు కిచెన్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. వీలైనంతవరకు కదా 100% అక్కడే రావాలి, అక్కడే వచ్చేటట్టుగానే చూసుకోవాలి. ఎందుకంటే అగ్నిదేవుని తీసుకుపోయి యమస్థానంలో పెడితే ఫలితం రావు కదా. ఈశ్వరుని తీసుకుపోయి యమస్థానంలో పెడితే వస్తుంది. యమస్థానంకి వచ్చి ఈశ్వరుడు వచ్చి ఉంటుందా? ఎప్పుడైనా కూడా ఎవరు పాలించే ఏరియాలో వాళ్ళే పాలించాలి, ఎవరు ఉండే రాజ్యంలో వాళ్ళే ఉండాలి, ఎవరు ఉండే దేశంలో వాళ్ళే ఉండాలి. మన ఊర్లో మనమే ఉండాలి. మన దేశ ప్రధాని ఉంటాడు, మన దేశ ప్రధాని తీసుకుపోయి ఇంకో దేశం పోయి పాలించి ఆ దేశం నుండి ఈ దేశం నాది ఇట్లుండాలి అట్లుండాలని చెప్పి తింటాడా? వీలు పడదు. లైక్ మనమే మన ఇంకో పక్కింటికి పోయి ఇది అట్లా అది ఇట్లా అని చెప్పి తింటారా? ఆ ఇంట్లో మన పెద్ద నడుస్తుందా? అసలు అది పాసిబిలిటీ ఉండదు అసలు. కాబట్టి నేను చెప్పేది అదే, పంచభూతాలు అనేది ఏంటంటే వాటి గురించి చెప్తున్నా, నేను క్లియర్గా చెప్తున్నా. వాటి గురించి మళ్ళీ కూడా డిస్కస్ చేస్తా. పంచభూతాలు ఏంటంటే ఎవరి స్థానంలో వారిని, ఎవరి స్థానంలో వారిని కూర్చోబెట్టాలి అంతే. ఎవరి స్థానం వాళ్ళకి ఇస్తేనే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెలిగిపోతాయి. అసలు మనం ఊహించలేము అసలు. అరే ఇంత చేంజ్ ఉంటుందా?
ఇంత చేంజ్ వస్తుందా అసలు వాస్తువు ద్వారా? వాస్తులో ఇంత ఎఫెక్ట్ ఉందా? మీరు 100% నేను చెప్పినట్టు చేయండి. మీరు 100% నేను చెప్పినట్టుగా నా వీడియోలు చూస్తూ మీరు ఇల్లు నిర్మించుకోండి, మీకే రిజల్ట్ వస్తుంది. మీరే అనుకుంటారు, మీరే అనుభవిస్తారు, అరే చాలా పాజిటివ్ ఉందని. ఏదైనా కూడా లైక్ ఇప్పుడు చిన్న చిన్న స్టోరీ చెప్పుకుందాం. సూర్యుడు ఉంటాడు. మన చిన్నప్పుడు ఒక అద్దం పెట్టి సూర్యునికి అద్దం ఆపోజిట్ పెడితే దాని లైట్ అక్కడెక్కడ వస్తుంది, ఇట్లా లైక్ దాన్ని ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. సూర్యునికి మిర్రర్ పెడితేనే ప్రతిబింబం కనిపిస్తుంది. అటు సూర్యుని కాకుండా దానికి ఆపోజిట్ పెట్టి ప్రతిబింబం చూడగలుగుతామా? దాని రిజల్ట్ తీసుకోలేము మనం. అంటే దానికి మనం ఏ రిజల్ట్ కావాలంటే ఎక్కడి ప్లేస్ను ఎక్కడ దాన్ని పెట్టాలనేది ముఖ్యం. చిన్న విషయం అనుకోండి, ఒక చిన్న సిమ్ ఉంటుంది, మన ఫోన్లో సిమ్ కార్డు ఉంటుంది, దాని చిన్న కాపర్ బిల్ ఉంటుంది, అది ఎక్కడి నుంటో ఫోన్లో మనకు మాట్లాడిస్తుంది. అంటే యాజ్ ఏ సైన్స్ అది. అసలు వాస్తు ఇదే సైన్స్. లైక్ వాస్తు సైన్స్ ఒకటే, వేరు కాదు, రెండు ఒకటే చెప్తున్నా. ఎక్కడి నుంటో ఏమో జరుగుతుంది అన్నప్పుడు అసలు ఈడున్న ఫోను లైక్ ఇక్కడున్న మొబైల్కు ఎక్కడి నుంటో ఫోన్ మనకు కనెక్ట్ అవుతున్నాయి అంటే మన ఇంట్లో ఉన్నది ఇక్కడనే. ఇప్పుడు లైక్ మీకు మళ్ళీ అదే మొబైల్ గురించి చెప్తే ఇప్పుడు ఒక ఫోన్ కలుస్తుంది, అది నెట్వర్క్ అందుబాటులో ఉన్నంత వరకే కలుస్తుంది. మీరు ఏదన్నా స్లమ్ లైక్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళండి, ఏదైనా పెద్ద బ్లాక్లో అపార్ట్మెంట్లోకి వెళ్ళి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళండి, సిగ్నల్ రాదు అసలు. ఎందుకు రాదు అంటే అది అక్కడికి వచ్చే విజిబిలిటీ దానికి లేదు, కాబట్టి దాని రిజల్ట్ అక్కడికి రాదు. మీరు దానికి విజిబిలిటీ ఉండే ప్లేస్లో, దానికి సిగ్నల్ వచ్చే ప్లేస్లో ఉన్నారనుకోండి, ఫుల్ సిగ్నల్ లైన్ క్లియర్గా వస్తుంది, ఏ స్ట్రక్ కాకుండా వస్తుంది. ఇది కూడా సేమ్ అంతే. మీరు దీన్ని ఆగ్నేయమైన, ఈశాన్యమైన, వాయువైన, నైరుతి అయినా ఏదైనా కూడా వాటి ప్లేస్ను వాటికి కేటాయిస్తే ఆటోమేటిక్గా వాటి ఫలితాలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎవరు ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు బలపెట్టాల్సిన అవసరం లేదు. వాటి స్థానం వాటికి ఇస్తే ఆటోమేటిక్గా వాటి ఫలితాలు మీకు వచ్చేస్తుంటాయి. కాబట్టి మీరు వేరే మాటలు చేయకుండా గ్రహించండి, అసలు నిజం ఏందో గ్రహించండి. అసలు నేను చెప్తున్నా కదా, ఇంతకుముందు చెప్పినట్టు మన సిగ్నల్లో ఉంటే సిగ్నల్ వస్తుంది, సిగ్నల్లో లేనప్పుడు సిగ్నల్ రాదు. అంటే మనం ఫలితాలు ఇచ్చే దగ్గర వాటిని నిర్దిష్ట స్థానం, దానికి ఒక స్థానం ఏర్పాటు చేస్తేనే వాటికి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అంటే ఇది ఫుల్ఫిల్ అవుతుంది, దీనికి సిగ్నల్ వస్తుంది. అగ్నిదేవుడు కానీ ఆగ్నేయం సిగ్నల్స్ కానీ లైక్ దీనికి కావాల్సిన పాజిటివ్ ఎనర్జీస్ మొత్తం ఇక్కడ పెట్టినప్పుడే వస్తాయి. దీన్ని తీసుకుపోయి ఆగ్నేయంలో వంట పెడతానంటే ఇక్కడికి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ రాదు కదా, ఇటు రావాల్సిన సిగ్నల్ ఇక్కడికి రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిగ్నల్ ఇక్కడికి రావాలి, ఇక్కడ సిగ్నల్ ఇక్కడ అండర్ గ్రౌండ్ అనుకున్నాం, కొంచెం అండర్ గ్రౌండ్లో సిగ్నల్ వస్తుందా? రాదు. అసలు పాజిటివ్ మనకు రిజల్ట్ ఎట్లా వస్తుంది? సేమ్ ఇక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెట్టాలి. అంటే ఇక్కడ ఆగ్నేయం కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి? వంట పెట్టాలి, వంట రూమ్ పెట్టుకోవాలి, వంటగది లాంటివి అలాంటివి పెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఆకాశం అంటే ప్రపంచం మొత్తం దాని అందుబాటులో ఉంటుంది. ఈ ఆకాశం ఉంటేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. కాబట్టి ఆకాశం అంటే అన్ని గ్రహాలు, అన్ని మామూలు గ్రహాలు, భూమి గ్రహాలు, అన్ని నీరు, ఆకాశం, ఇవన్నీ కలిస్తేనే పంచభూతాలు ఉంటేనే ఇవన్నీ ఉంటేనే ఇల్లు నిర్మాణం, మానవ మనుగడ, లేకపోతే ఈ సకల మొత్తం జీవి అంటాం. ఈ ప్రపంచం ఉందంటేనే ఈ పంచభూతాలకు ముడిపడి. ఈ పంచభూతాలు లేవంటే మనుషులు లేరు. కాబట్టి పంచభూతాలను ఎలా సెట్ చేసుకోవాలి మన ఇంటికి, ఆ సెట్ చేసుకునే పద్ధతి ఏంది? ఆ సెట్ చేసుకునే పద్ధతుల ద్వారానే ఆ పద్ధతులే ఇవి. ఎక్కడ వంట రూమ్ పెట్టుకోవాలి, ఎక్కడ బాత్రూమ్లు పెట్టుకోవాలి, ఎక్కడ బెడ్రూమ్స్ పెట్టుకోవాలి, ఎక్కడ సంపులు పెట్టుకోవాలి, ఎక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు పెట్టుకోవాలి, ఎక్కడ స్టేర్ కేస్ పెట్టుకోవాలి, ఎక్కడ సోఫాలు వేసుకోవాలి, ఎక్కడ టీవీలు పెట్టుకోవాలి, వీటన్నిటికీ వాస్తు ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరో ఏదో సొంతంగా చేసి ఎవరో ఏదో చెప్పిరని ఎవరో ఏదో ఏమన్నారు అనేది కాదు. ఇది నిజం అంటే అదే సైన్స్ ఒరిజినల్గా మీరే నమ్ముతారు, మీకే అర్థమవుతుంది. అది మీకు నేను చెప్తున్నా కదా, ఇంతకుముందు చెప్పినాడు, చిన్న సిగ్నల్ సబ్జెక్ట్ తీసుకోండి, కానీ సిగ్నల్ రాదు. మరి ఇప్పుడు లీడర్ కిచెన్ పెడితే మనకు లాభం అంటాం, మనకు మంచి ఫలితాలు వస్తాయని ఎట్లా అనుకుంటాం? కాబట్టి ఎక్కడున్న ఫలితాలు ఎక్కడ పెట్టాల్సిన ఎక్కడ పడితే ఎక్కడ రావాల్సిన ఫలితాలు అక్కడ వస్తాయి. కాబట్టి
దయచేసి మీరందరూ కూడా గమనించి మీ ఇంటి నిర్మాణాలు నిర్మించుకోవాలనుకున్నప్పుడు మీ ప్లాట్ ఏంది, మీరు భూమి కొనుక్కునేటప్పుడే ఆ భూమి కరెక్ట్గా ఉందా లేదా, ఆ భూమి కరెక్ట్గా ఉందా లేదా, భూమి కూడా ప్లాట్ కూడా వాస్తుకు ఉందా లేదా, ప్లాట్ కూడా వాస్తుకుందా లేదా, వాస్తుకుంది అంటే ఇంకా మళ్ళీ అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, వాస్తుకుందా లేదంటే 90 degrees, లైక్ 90 degrees ప్లాట్ అనుకున్నప్పుడు ఈ ప్లాట్ 90 degrees ఉండాలి. 90 degrees ఉందా లేదా, 90 degrees ఉన్నప్పుడు నార్త్లో 90 ఉందా లేదా, ఇక్కడ 90 అనుకున్నాం. ఇది 90 degrees ఉండాలి ప్లాట్, ఇది కూడా 90 degrees ఉందా లేదా, 90 degrees ఉందా లేదా ప్లాట్. ఎప్పుడు కూడా లైక్ నార్త్ అంటే 0 degrees, 90 degrees, లైక్ ప్లాట్ అనుకున్నప్పుడు 90 degrees ఉండాలి. 100% జీరోకు ఉందా, 100% జీరోకు ఉందా లేదా, 0, 90, 180, 270, 360, లైక్ 360 అన్నా 0 అన్నా ఒకటి. ఇలా ఉన్నప్పుడు 100% నార్త్కు ఉందా, 100% ఈస్ట్కు ఉందా, ఇక్కడ 90 degrees ప్లాట్ ఉందా, వీటన్నిటిని చూసుకోవాలి. ప్లాట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు, ప్లాట్ కొనాలనుకున్నప్పుడు ప్లాట్ కొనేది అయిపోయిన తర్వాత ఇల్లు నిర్మించుకోవాలన్నా ఆ ప్లాట్ అన్ని డిగ్రీల ప్రకారం ఉందా, లేకపోతే అక్కడ ఉన్న కాలనీ ప్రకారం ఉందా, అది ఎన్ని డిగ్రీలు తిరిగింది, వాటిని చూసుకోవాలి. నెక్స్ట్ నీరు అంటే అక్కడ నీటి ప్రవాహం, లైక్ నీటి ప్రవాహం ఎలా ఉంది. ఇప్పుడు మనకు వాటర్ కూడా ముఖ్యమే, ఇల్లు కట్టాలనుకున్నప్పుడు వాటర్ కూడా ముఖ్యం. బోర్ వేస్తే కూడా వాటర్ పడాలి అక్కడ, అసలు వాటర్ సోర్స్ ఉందా లేదా, వాటర్ సోర్స్ లేకపోతే ఏంది పరిస్థితి, వాటర్ సోర్స్ ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఏదో పెద్ద కొండ మీద పోయి బోర్ వేసి ఇల్లు కట్టుకున్నాడు, బోర్ వేసి పంట మనం సంసారం చేయాలి, వ్యవహారం చేయాలంటే కుదరదు. ఎందుకంటే ఆ కొండనే 300 మీటర్లు 300 ఫీట్ 400 ఫీట్ హైట్ ఉంటుంది. వాటర్ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ నుండి 200 ఫీట్ల గ్రౌండ్లో ఉంటుంది, డౌన్లో ఉంటుంది. కాబట్టి అక్కడ నుండి బోర్ వేసుకొని వాటర్ తీసుకొని చేయలేము, కిందికి వెళ్ళి పైప్ లైన్లు వేసుకొని చేయలేము, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరే ఇప్పటికీ అలాంటివి కూడా పాసిబిలిటీ అవుతున్నాయి, అయినప్పటికీ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఒక భూమి సెలెక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ నీరు అందుబాటులో ఉంటుందా లేదా, నీరుతో పాటు గాలి అందుబాటులో ఉంటుందా లేదా, గాలి అందుబాటులో ఉంటుందా లేదా చూసుకోవాలి ఒకసారి. గాలి అంటే ఒక ప్లాట్ కొనుక్కున్నప్పుడు ఈ విజిబిలిటీ ఎలా ఉంది, అక్కడ ఎక్కడ ఉన్నది విజిబిలిటీ, గాలి ఎయిర్ ఫ్రీ ఉందా లేదా, ఏదైనా పెద్ద కొండలు ఏమైనా ఉన్నాయా అడ్డుగా. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ తీసుకున్నారు, ఒక పెద్ద కొండ అడ్డుగా ఉందనుకోండి, చాలా ప్రమాదం. మీకు ఎయిర్ ఫ్రీ రాదు, గాలి రాదు, సన్లైట్ రాదు. వాటి వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది, ఆరోగ్యాలు ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు ఆ ప్లాట్కు వాటర్ సోర్స్ ఉందా లేదా, దాంతోపాటు ఎయిర్ ఫ్రీ, గాలి మంచిగా వస్తుందా లేదా, అన్ని దిక్కుల గాలి వీస్తుందా లేదా, అంటే వీస్తుందంటే గాలి ఎక్కడైనా వీస్తుంది, కానీ మనకి విజిబిలిటీ ఉందా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అది చూసుకోవాలి. సెకండరీ ఫైర్ అంటే అగ్ని అంటే లైక్ సన్లైట్ వస్తుందా లేదా, ఇంతకుముందు చెప్పినట్టుగా సన్లైట్ ఉందా లేదా, సన్లైట్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా. మీరు ఒకసారి చూసుకోండి, ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంట్ పక్కన చిన్న ఇల్లు ఉంటుంది, వాళ్ళు దాదాపు ఎప్పుడు ఆరోగ్య సమస్యలతోనే ఉంటారు. ఎందుకు అంటే సన్లైట్ రాదు వాళ్ళకి. పెద్ద బ్లాక్ పక్కలు ఉంటే అది ఎటు సన్లైట్ వచ్చినా కూడా అక్కడ వాళ్ళకి అంటారు సన్ షేడే ఉంటుంది, సన్లైట్ రాదు. ఆ సన్లైట్ రాకపోవడం వల్ల వాళ్ళు ఎంతసేపటికి ఆ అంటారు ఆ డార్క్నెస్లోనే ఉండి వాళ్ళకు సన్లైట్ రాకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి 100%. ఇవి ఒకసారి మీరు మీ పక్కన ఎవరైనా ఉంటే గమనించండి. సన్లైట్ తప్పకుండా ఉండాలి, సన్లైట్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఆకాశం అంటే లైక్ ఓపెన్ టు స్కై, మనకు ఓపెన్ టు స్కై దాదాపుగా ఓపెన్ టు స్కై ఉంటుంది. కానీ ఈ లైక్ కొన్ని ఈ వాటర్ కానీ గాలి కానీ ఏమంటారు అగ్ని లైక్ ఇలాంటివి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి. అవి కూడా ఎలాంటివి లేకుండా చూసుకోండి. పంచభూతాలు మన ఇంట్లో ఉన్నాయంటే మన ఇల్లు సుఖ సంతోషాలతో విదజిల్లుతూ ఉంటుంది. దయచేసి గమనించండి, పంచభూతాలు మన ఇంటికి చాలా అవసరం. కాబట్టి మీరందరూ ఎవరో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు, ఇంకేదో వారు చెప్పింది ఎందుకు తినాలి, వీరు చెప్పింది తినాలి అనుకునేది పక్కన పెట్టేసి మీరే మీ సొంతంగా చేసుకొని ఆ ఫలితాలు మీరే అనుభవించి మీరే చూడండి, మీకే తెలుస్తుంది. అరే ఇది నిజమా అబద్ధం అనేది మీకే అర్థమైపోతుంది. కాబట్టి వాస్తు అంటే పంచభూతాలకు ముడిపడి ఉండే ఒక
నిలయం. మన ఇంట్లో సంసారం, భార్య పిల్లలు, తల్లిదండ్రులు అందరూ సుఖ సంతోషాలతో ఆర్థికంగా మంచిగా ఉండాలనుకున్నప్పుడు ఆ ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలి. ఆ ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలనుకున్నప్పుడు ఆ ఇంటికి పంచభూతాల తోడు ఉండాలి. పంచభూతాల తోడు ఉండాలి అనుకున్నప్పుడు, పంచభూతాలు మన ఇంట్లో ఉండాలనుకున్నప్పుడు వాటి స్థానాలలో వాటిని నిర్మాణం చేయాలి. పంచభూతాలను వాటి స్థానాలలో వాటిని నిర్మాణం చేస్తేనే మన ఇంటికి వాస్తు ఫలితాలు లభిస్తాయి. లేదనుకోండి, మీరు ఏం చేసినా వృధానే, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా వృధానే. పంచభూతాలు మీ ఇంట్లో లేవా, అయితే ఆ ఇల్లు నాశనమే. ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ప్రతి విషయంలో పంచభూతాలు మన ఇంట్లో ఉన్నంతసేపే మనం ఆరోగ్యంగా విదజిల్లుతుంది, మన సుఖ సంతోషాలతో ఉంటాము. దయచేసి గమనించండి. నేను మీ మనోహర్ రావు. ఇప్పటివరకు కూడా ఈ మన ఇంటి వాస్తు అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు కానీ మీ బంధుమిత్రులు కానీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.